డాలర్ యొక్క అనిశ్చితి పెరగడంతో, డాలర్ యొక్క అన్సర్టనిటీ, అమెరికన్ ఎకానమీ స్లో డౌన్ అవడంతో భారతదేశం కూడా యుఎస్ ట్రెజరీ బాండ్స్ కూడా తగ్గించేసింది. లాస్ట్ ఇయర్ చూస్తే మన దగ్గర దాదాపు $242 బిలియన్ వర్త్ అమెరికన్ ట్రెజరీ బాండ్స్ ఉంటాయి. ఇప్పుడు అవి $227 బిలియన్ అయ్యాయి. దీనికి కారణాలు మనం చూస్తే కనుక అమెరికా ఆర్థిక వ్యవస్థ స్లో డౌన్ అవటం, దాంతోపాటు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల వల్ల ట్రేడ్ వార్స్ పెరగటం, ఇతర దేశాలు ఆల్టర్నేటివ్ కరెన్సీస్ అంటే కేవలం డాలర్ని నమ్ముకోకుండా ఇతరత్ర కరెన్సీస్ గోల్డ్లో పెట్టుబడి పెట్టడం చేస్తున్నాయి అనమాట. ముఖ్యంగా హెచ్ఎస్బిసి వాళ్ళ కథనం ప్రకారం వచ్చే సంవత్సరానికి ఒక ఔన్స్ గోల్డ్ ఈ సంవత్సరం 4100 ఉంటే వచ్చే సంవత్సరానికి $4600 అవుతుంది అంటున్నారు. అదేవిధంగా ఆస్ట్రేలియాలోని ఏఎన్జెడ్ బ్యాంక్ కూడా బంగారం ధర ప్రస్తుతం ఒక ఔన్స్ $4100 ఉంటే వచ్చే సంవత్సరానికి అది $4600 అవుతుందని చెప్పి ఏఎన్జెడ్ బ్యాంక్ కూడా ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ఇదే సందర్భంగా మనం చూసుకుంటే అమెరికా యొక్క అప్పులు పెరిగిపోవటం, దాంతో పాటు ప్రపంచంలో అనిశ్చితి, ముఖ్యంగా యుద్ధాలు రావటం, వాటన్నిటి తోడు రెసెషన్ వస్తున్న భయంతో గోల్డ్ అనేది ఒక సేఫ్ బెట్ అని చాలా మంది భావిస్తారనమాట. దాంతో డాలర్, యూరో కరెన్సీతో పాటు వీటన్నిటిని కూడా దాటేసి కొన్ని దేశాలు గోల్డ్ మీద డిపెండ్ అవుతున్నాయి. గత సంవత్సరం అంత ముందు సంవత్సరంతో పోలిస్తే గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాదాపు మన భారతీయ మార్కెట్లు చూస్తే కనుక 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఇప్పుడు 1,30,000కి చేరుకుందనమాట. భవిష్యత్తులో కూడా ఇంకా బంగారం ధరలు పెరుగుతాయని చెప్పి పెద్ద పెద్ద సంస్థలు అంచనా వేస్తున్నాయి.